Ready to move in premium triplex villas at Kollur APR projects. ఇక్కడ మనతో పాటు ఒక బాధితురాలు ఉంది. ఆమె మాటల్లో కూడా తెలుసుకుందాము. అమ్మ చెప్పండి మీ పేరు? మా పేరు మా ఆయన పేరు యాదగిరి, ఇరుకుల్ల యాదగిరి. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీరు దీంట్లో కట్టి? 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది. మళ్ళా మా డబ్బులు ఇవ్వమంటే ఇస్తలేరు. తిరుగుతా ఉన్నాము. ఎంత రావాలమ్మా మీకు? మాకు 5 లక్షలు. 5 లక్షలు ఆగో. మా ఆయన కూడా సత్యపడే బతికిండు. అప్పు తెచ్చుకుని పుస్తకాలు తాడు కూదబెట్టి తెచ్చిన. ఏం చేయాలి? వీళ్ళు ఇస్తారని ఆశపడితే ఆశపడిన వాళ్ళు మనకు వచ్చినట్టు అయింది. ఎట్లా అని బాధపడతాను తల్లి. ఏం చేయాలి? 5 లక్షలు ఒక్క పైసా కాదు. ఇగో నాకు కూడా కాళ్ళ నొప్పులు లేస్తలేవు. ఇగో మా అమ్మకు కూడా 10 లక్షలు పెట్టినా. ఏం చేయాలి? ఎట్లా అని నాకు అదే బాధ. ఉన్న సొమ్ము అమ్ముకున్నాం. ఏం లేదు, భూమి అమ్మే పెట్టినాం. ఇంట్లో 5 లక్షలు. 5 లక్షలు మా ఖర్చు అయిపోయినాయి. మాకు ఒక్క రూపాయి లేదు. ఎట్లానే చూస్తాను. జరా దయచేసి మా పైసలు మాకు ఇస్తే చాలు. మా మీ పేరు? నా పేరు స్వాతి. జనగాం మేడం. ఎక్కడ ఉంటాను? జనగాం. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు కూడా ఇందులో జాయిన్ అయ్యి 2006 నుంచి చేస్తున్నాను మేడం. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ చేయలేదు. సహారా అంటే చేయుత కానీ చేయి కాదు, చేతిలో ముంచేసేయారు అన్నట్టు అనిపించింది. ఒకప్పుడు సహారా అంటే ఎంతో ఉండే, ఇప్పుడు అసలు లేరు. అసలు కూలీ చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు డబ్బులు తెరి ఇట్లా కట్టి మీకు అన్నట్టుగా ఇస్తే ఇప్పుడు ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేసి అసలు మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చేసింది. అసలు ఎంత అంటే అసలు మమ్మల్ని అసలు చూడడం లేదు అసలు ఎవరు కూడా. అసలు ఎంతో మోటివేషన్ చేస్తున్న కంపెనీలో ఎంత హైలైట్ చేసిండ్రు. ఇప్పటికి వచ్చేసరికి అసలు ఏది లేనే లేదు. మమ్మల్ని వచ్చి మేము కట్టిన డబ్బులే మేము అడుగుతున్నాం సంస్థను, అట్లాంటివి అడుగుతలేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్స్ కానీ ఇవి కానీ ఎంతో చేస్తుంటారు ఇలా అలా అని పెట్టి. మరి మా బాధలు ఒక్కరు కూడా వినడం లేదు, చూడడం లేదు. అసలు మమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు కూడా లేరు. మమ్మల్ని అర్థం చేసుకున్నా పర్లేదు, మాకైతే మా డబ్బులు మన అందరిది ఒకటే నినాదం ఏంటంటే మా డబ్బులు మాకు కావాలి, లేదా మాకు చావే అవుతుంది. ఇక అంతకంటే మించి ఏది లేదు. ఈ రెండే ఫిక్స్ అయిపోయినాం మేమందరం. మనకేంటి బయట వెళ్ళి తల ఎత్తుకోలేకపోతున్నాం, ఏదో కూనీలు అదాగా చేసినట్టుగా. సహారా పదమే మొత్తం వ్యర్థం. అసలు సహారా అంటే చేయితో కాదు, చేతిలో ముంచేసేది అసలు. అమ్మ మీ పేరు? నా పేరు నమస్తే, నా పేరు షంషునిసా. మాది ఆలేరు పక్కన కొల్లూరు. అయితే ఈ సహారాల 10 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాం. ఏజెంట్ నేను ఒక 50 మందిని పైసలు కట్టించిన మేడం. ఆ 50 మంది పేదవాళ్ళు మేడం, చాలా పేదవాళ్ళు. వాళ్ళు రూపాయి బజార్లో ఈడ అడుక్కొచ్చి మాకు కట్టిండ్రు. నేను ఈ పైసలన్నీ జమ చేసి ఆఫీస్లో తీసుకొచ్చి కట్టిన. ఆ ఆఫీస్లో రాసుకునేది, రసీదులు ఇచ్చేది, అక్కడ పోయేది. వాళ్ళు కట్టి కూడా వాళ్ళ టైం అయిపోయింది. ఒక్కొక్కరు 5 సంవత్సరాలు పెట్టుకుంటారు, 3 సంవత్సరాలు పెట్టుకుంటారు, 2 సంవత్సరాలు పెట్టుకుంటారు. అలా అన్నీ అయిపోయినాక వాళ్ళందరు కస్టమర్కి వచ్చి మా ఇంటి మీద మేము నీకు డబ్బులు కట్టినాం, మా పైసలు ఇవి ఇప్పుడు కడతావా? మా పైసలు మాకంటే మీ పైసలు నిన్న ఆఫీస్లో కట్టినా వస్తాయి అని అంటే మేము ఆఫీస్ చూడలేదు, ఏది చూడలేదు, మీకు చూసి కట్టినాం. నువ్వు మా ఇంటికి వచ్చినావు, సహారాలో డబ్బులు కడితే మంచిగా ఇస్తారు, ఇట్లా వస్తాయని చెప్పినావు. మేము నీకు నమ్మి మేము కట్టినాం. ఇప్పుడు ఆఫీస్ అంటున్నావు, మేడం అంటున్నావు, అది అంటున్నావు. మాకు అవసరం లేదని ఈ కస్టమర్కి వచ్చి మా ఇంటి మీద అల్లరి చేస్తుండ్రు. పంచాదులు, లొల్లులు. వీళ్ళతో కట్టిన వాళ్ళు కొందరు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినరు. చనిపోతే వాళ్ళ కొడుకులు కోడన్లు వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చి శవం ఆడ ఉండంగా మా ఇంటి మీదకి వచ్చి నీకు డబ్బులు కట్టినమ్మా, డబ్బులు ఏవి అని, నువ్వే తిన్నావు, నువ్వే చేసినావు అని మా ఇంటి మీద అల్లరి పంచాది. చాలా మంది వస్తే మా ఇంట్లో మా ఆయనే మా కొడుకు లొల్లి పంచాది. సహారాలో చేరుడేంది? సహారా అంటే సాటు మనిషికి సహాయం చేయడం కానీ ఈ మోసం చేసుడు కాదు. ఈరోజు మేము ముస్లిమ్స్ బజార్ ఎక్కినాం, ఇట్లా రోడ్ ఎక్కినామంటే ఈ సహారా వల్లనే. మేము ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాం. ఏ పైసా అయినా ఇంటిలోనే ఉంటాం. ఏ చిన్న బిజినెస్ అయినా ఇంటి లోపలనే చేసుకుంటాం. ఈరోజు ముస్లిమ్స్ అందరం మేము బజార్కి ఎక్కినామంటే ఈ సహారానే కారణం. దయచేసి మాకు ఇంట్లో చాలా కస్టమర్కు రోజు వస్తుండ్రు మేడం. మాది పల్లెటూరు, మాది ఇంటికాడ పక్కింటికాడ కిరాణం షాప్, ఇటు ఈ స్కూలు, అటు అన్నీ. వాళ్ళందరూ వచ్చి జనం అంతా మా ఇంటి మీద అల్లరి చేస్తుంటే మాకు ఇంట్లో ఇజ్జత్ ఉండలేదు.
చాలా ఈ గొడవలు అవుతున్నాయి, పంచాయతీలు అవుతున్నాయి, భర్తలు మాకు కొడుతుండ్రు, తిడుతుండ్రు. ఇర్ఫాన్కి చాలా బాధ, ఈమె కూడా చాలా ఇది ఉన్నది. మేము కస్టమర్కు డబ్బులు కట్టినాము, వాళ్ళ పైసలు వాళ్ళకు దయచేసి ఇప్పియాలి. మాకు అంతే మేము కోరుకునేది కదే మేడం. ఈరోజు ఉదయం లేచి ముఖం కడుక్కోకుండా ఇట్లా ఉరికొచ్చినాం. ఎక్కడ కొల్లూరు, ఎక్కడ ఆలేరు, ఎక్కడ ఇది మేడం. అది చిన్న దుకాణం పెట్టుకొని ఏదో మేము నడిపించుకుంటున్నాం. అదంతా ఇడిచిపెట్టి వాళ్ళ కోసం ఇప్పుడు మేము వచ్చినాం. ఎటు పెట్టి మాకు ఆ కస్టమర్కు మేము డబ్బులు మేము కట్టినాము, వాళ్ళ పైసలు వాళ్ళకి రావాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పియాలి. అమ్మ చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చాను? నా పేరు రజియా సుల్తానా, మేము జమ్మికుంట నుండి వచ్చినాం మేడం. నేను 20 సంవత్సరాల బట్టి సహారాలో పనిచేస్తున్నాను. మేము ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేని ముస్లింలం కూడా మేము బయటికి వచ్చి ఏదో మాకు సహాయం 10 రూపాయలు పని చేసుకుంటే బతుకుతాం కదా, 10 రూపాయలు కట్టిస్తే వాళ్ళకు మేలు చేసిన వాళ్ళం అవుతాం, మాకు 10 రూపాయలు ఉపాధి పొందుతామని మేము ఇందులో చేరినాం మేడం. 20 సంవత్సరాల బట్టి చేసిన వాళ్ళము మేము 15 సంవత్సరాలు పేమెంట్ చేసిండ్రు. ఏమంటే ఇది 2012లో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మమ్మల్ని ముంచుకుంటూ వచ్చారు మేడం. మొత్తం తెలిసి కూడా మమ్మల్ని బురదల దించిర్రు. తెలిసినాక కూడా అప్పుడు మాకు తెలియనియలేదు. మాకు తెలిసి ఇప్పుడు 5 సంవత్సరాల బట్టి మాకు తెలిసింది. వాళ్ళు తెలిసి కూడా మమ్మల్ని మోసం చేసిర్రు, బురదల దించిర్రు. బిజినెస్ చేయి అని మాకు రామకోటేశ్వర సార్ వచ్చి మా తెలంగాణ మొత్తం ఇట్లా ముంచేసిండు. ఆయన నచ్చుడుతోటే మేము బిజినెస్ స్టార్ట్ చేసినాము. మొత్తం హన్మకొండ రీజన్ మొత్తం బ్రహ్మాండమైన బిజినెస్ చేసినాం. మాకు శాల్వలు బుకేలు కప్పి మమ్మల్ని ఇట్లా ముంచి ఇట్లా ఎత్తిర్రు, మొత్తం ఇక ఎత్తిర్రు, మళ్ళీ బురదల ముంచేసిర్రు మమ్మల్ని. మా బాధ వినటోళ్ళు లేరు, మా గోడు వినటోళ్ళు లేరు. మేము ఎక్కడికి పోవాలి, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఎట్లా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. మేము బంధువుల కాడ, స్నేహితుల కాడ, స్లేవ్ బిష్ల కాడ, ఇంటి పక్క పంటల కాడ ముఖం ఎత్తుకొని తిరగలేని పరిస్థితి ఉన్నది. ఏ ఫంక్షన్కి పోయినా, ఏ చావుకు పోయినా మేము ముఖం ఎత్తుకొని తిరగలేని పరిస్థితి ఉన్నది. మా ఇంట్లో మా భార్య భర్తలకు లొల్లి, రోజు పంచాది, రోజు ఇంటి ముందడికి 10 మంది వస్తారు. నా బిడ్డ పెళ్లి, నా చచ్చిపోయిండు, నా ఇది నీకు కట్టినా, నీ ముఖం చూసి కట్టినా, నీ సహారం చూడలే, నీ ఆఫీసుని చూడలే, నువ్వు ఇత్తవా లేదా, నీ ఇంట్లో సామాన్ పట్టుకపోవాలన్నా, నీ ఇల్లు వేలమెత్తాం. నేను ఒక బోల షాప్ అయినా కట్టించిన, రోజు 500, 10 లక్షల పేమెంట్ నేను పెట్టుకుంటే నాకు ఇప్పుడు నా బిజినెస్లో 10 నెట్లచ్చు. నువ్వు ఇల్లు ఖాళీ చేయి, నేను తాళం వేసుకుంటా అని నా ఇంటి ముందు వచ్చి కూర్చుంటాడు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, నేను ఎవరికి చెయ్యాలి? ఎవరికి చెప్పినా ఇగో 10,000 వస్తానే, 20,000 వస్తానే, పోర్టల్ అంటారు, సిఆర్సీ అంటారు. వాడు వచ్చేది లేదు, సచ్చేది లేదు. వాడు ఇచ్చేటేడో మాకు ప్రూఫ్స్ లేవా? ఆఫీసులలో డాటా లేదా? ఆఫీసులలో కస్టమర్ని పెట్టి ఒక మనిషిని క్యాండిడేట్ని పెట్టి మా పేమెంట్లు మాకు చెయ్యి. మీ సిఆర్సీఎన్కి ఎందుకు కప్పాలి? గవర్నమెంట్ దగ్గర మా పైసలు ఎందుకు పెట్టుకోవాలి? మమ్మల్ని ఎందుకు ఇంత పరిశాన్ చేయాలి? మేము ఆడే మనసులో వేడికి తిరగాలి. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మా బాధ చెప్పుకుందామంటే ఈయన మానవుడు లేడు, మాకు సహాయం చేసేటోళ్ళు లేరు. ఇంత సెలబ్రిటీలకు ఇన్ని సహారా ద్వారా ఎన్నో ఉపయోగాలు, క్రికెటర్లు కానీ, స్టార్లకు కానీ ఎంతోమందికి ఎన్నో చేసారు. ఎవరొక్కరు మా కోసం ఫైట్ చేసేటోళ్ళు లేరు, మా కోసం మాట్లాడేటోళ్ళు లేరు. మా పేద ప్రజలు 10 రూపాయలు కూలీనాలు వేసుకొని కట్టిన పైసలు ఇవి మమ్మల్ని ముంచేస్తే మీకేమత్తాయి? కోట్లు ఉండొచ్చు, ఉన్నోడు పోయి ఉన్నకే పెడతాడు, లేనోడు పోయి ఉన్నకే పెడతాడు. మా లేనోళ్ళ పరిస్థితి ఏంది? మేము ముఖం ఎత్తుకొని తిరగలేని పరిస్థితి. ఇక ఏం లేదు, మాకు చావే శరీరమైంది. మేము ఇంత మందు డబ్బా పట్టుకొని కూర్చునే పరిస్థితి తప్ప మాకు ఇళ్ళలో పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు మా బిడ్డ పెళ్లిళ్ళు, మా చెల్లె బిడ్డ పెళ్లిళ్ళు, మా చెల్లె మొన్న తిడితే మొత్తం నేను బీపీ డౌన్ అయి పడిపోయి 2 రోజులు లేవలే, నేను చనిపోయే పరిస్థితికి వచ్చింది నా పరిస్థితి. మొత్తం మా పరిస్థితి ఘోరం అయిపోయింది. ఇక అక్కతో లేదు, చెల్లెతో లేదు, తమ్ముతో లేదు, తల్లితో లేదు, ఎవరితోని లేదు మాకు బంధాలు. మేము భూమి మీద ఉంటానామా, బ్రతుకుతానమా, తింటానమా? తినడానికి తిండి కూడా లేదు, 10 రూపాయల పని లేదు. 20 సంవత్సరాలు మా జీవితం అంతా సహారాకు దారపోషణం. ఇప్పుడు మాకు పని లేదు, ఒక్కొక్కరు హోటళ్ళ రోడ్డు మీద దుచ్చ బతుకుతాను. మాకు ఏమని చెప్పారు? సహారా సుబ్రతరాయ్ కన్న తల్లి లెక్క సంస్థ, మనకు వాళ్ళు ఆదుకుంటారు కానీ మనకు అన్యాయం చేయని అన్నారు. మరి ఇప్పుడు మా కన్న తండ్రి చనిపోయిండు, తల్లి అనేది కూడా మమ్మల్ని ఆదుకుంటలేదు. వాళ్ళు ముళ్ళలు కట్టుకొని విదేశాలు దాటించుకొని పోతారు. మరి మా పరిస్థితి ఏంది? మా గోడు వినే నాదులు లేడా? లేదా మా గోడు వినే నాదుడే లేడు. ఈ కేసు అంటారు, అదంటారు, సుప్రీంకోర్టు అంటారు. వానికి వీనికి లక్షలు పోతారట ఫీజులు. ఆ లక్షలు పోసేదో మాకైతే మేము బయటపడతాం కదా. వానికి వీని పెట్టుడైంది, కోట్ల కేసుల్లో కూడా అయింది, గవర్నమెంట్ అయింది. ఈ సమస్య ఏంది? మా పైసలు మాకు ఇవ్వడానికి, మాకు వీటితో మాకు సమస్య ఏంది? ఆఫీసులలో ఇచ్చినాం మేము, మాకు ఆఫీసులకి వెళ్ళి రావాలి మా డబ్బులు. మాకు ఈ సిఆర్సీ తెలియదు, మాకు ఈ ఆన్లైన్ అప్లై ముసలోళ్ళు వనవాసం వెళ్తారు. అప్లై చేసినప్పుడు అలా ఇది 500, అది 500, ఇది మిస్టేక్, అది మిస్టేక్, చావు శరణ్యం అవుతుంది. మేము బ్రతకలేకపోతాను. దయచేసి మాకు ఎవరైనా సపోర్ట్ చేయాలి, మాకు న్యాయం చేయాలి. అందరిని మేము దండం పెడతాను. మా గోడు చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? మా గోడు వినటోళ్ళు లేవలు. మమ్మల్ని జర ఆదుకోవాలని మేము దయనీయంగా, మమ్మల్ని దయ
దయచేసి మీ అందరికీ నమస్కారాలతోటి మేము తెలియజేస్తాను. ముస్లిం మహిళలమై ఉండి బయటికి వచ్చి రోడ్ ఎక్కిన మా పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోండి. మమ్మల్ని బయట అయ్యండి, ఎవరైనా పర్వాలేదు, మాకు సార్దారి ఇవ్వండి, మా సమస్యను పరిష్కరించండి. ఇంతకు మించి మాకు గోడు చెప్పుకునేది లేదు. ఇక మాకు చాలా శరణ్యం ఏం లేదు. మేము లెటర్లు అన్ని రాసుకొని ఒక మందు డబ్బా పట్టుకొని వచ్చి కూర్చుంటాం. అంతకు మించి మాకు ఏది లేదు. ఇక మేము బ్రతకలేకపోతాను, మేము వాడలా ముఖం ఎత్తుకొని తిరగలేకపోతాను. ఉన్న ఆస్తులు మరి మా ఇల్లు కూడా జప్తు చేసుకొని పోతారట. మేము ఎట్లా బతకాలి మరి? మా ఇంట్లో మాకు మా మొగోళ్ళు రాణిస్తలేరు మమ్మల్ని, మా ఇంట్లో మొగోళ్ళు రాణిస్తలేరు మమ్మల్ని. మా పరిస్థితి ఏంది? ఆడోళ్ళం బయటికి గుంజీరు, మోగ మహారాజులు మంచిగానే ఉన్నారు. మా పరిస్థితి ఏంది? మా గోడ ఏంది? ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? మేము దయచేసి మాకు న్యాయం చేయండి. అమ్మ ఏంటి పరిస్థితి? అందరూ వాళ్ళు వాపోతున్నారు, వాళ్ళ కథలు చెప్పుకొని బాధపడుతున్నారు. మీదేంటి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు కట్టి? నేను 2008లో చేరిన సహారాలో 2008లో చేరి కట్టించినాం. తర్వాత 5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వచ్చినాయి, ఏది మెచ్యూరిటీ ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు 50 మంది కట్టిండ్రు, వాళ్ళకి వచ్చినాయి కదా, ఇంకా 100 మంది ఎక్కువ కట్టినట్టు మంచిగా వచ్చినాయి కదా అని కట్టిండ్రు. కట్టి మళ్ళీ మూమెంట్ 5 ఏళ్ళు సంవత్సరం అయిన తర్వాత మెచ్యూరిటీ వచ్చే సమయానికే పట్టుకున్నారు. వాళ్ళు ఈ రామకోటేశ్వర్ ఏం చేసిందంటే రాయిని లక్కని చేసినట్టుగా చేసి పారేసిండు. మమ్మల్ని బుధగరిచ్చిండు, ఇట్లొస్తాయి అట్లొస్తాయి అన్నీ చెప్పిండు, కట్టించిండు. నాయే ఓన్గా 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేసింది నేను. ఇప్పుడు నా కొడుకు ఏమంటానంటే ఆ పైసలు తీసుకురా నీకు అన్నం పెడతా అట్లా అంటాడు. ఇప్పుడు మేము మొన్న జోనల్ ఆఫీస్కు మీటింగ్కి పోయినాం, సమ్మెకి పోయినాం. మేము పోయే వరకే 200 మంది పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు ఉత్తానే వచ్చిండ్రా? వాళ్ళు ఉత్తానే పోరాటం చేస్తున్నారని ముందు అది మనం చెప్తాం కదా. అది 200 మంది ఉత్తానే వచ్చిండ్రా? అవే డబ్బులు మరి కొందరికి మీకు ఇస్తాం, మీరు ఇడికి ఎందుకు వస్తారు? రాకుండా నాకు ఖర్చు పెట్టవలసిన అవసరం ఏముండే? నీకు ఎంత భయం? మేము కట్టనేది కట్టినామని వాళ్ళకి తెలుసు. తెలిసిన తర్వాత వాళ్ళని ఎందుకు పెట్టవలసింది? మేము అంత చంపుదాం? మాకు కావాల్సింది న్యాయ పోరాటం. మా డబ్బులు మాకు ఇయ్యండ్రి అంతే, మేము అడిగేదే గది. అన్నప్పుడు మేము వానికి భయపడవలసిన అవసరం ఏముండదు. అంతమంది పోలీసులను పెట్టుకోవాల్సిన యూట్యూబ్లలో వస్తాయి అని చెప్పుడు వాడు పుణ్యానికి చేస్తారా యూట్యూబ్ వాడు? ఈ డబ్బులన్నీ పెడితే వీళ్ళకి రావా? వీళ్ళకి ఇస్తే సరిపోవా? అవే డబ్బులు ఇచ్చుకుంటా వస్తుంటే మళ్ళీ దాన్ని రొటేషన్ చేసుడు. ఇది మళ్ళీ 5 ఏళ్ళకి వస్తాయి, 5 లక్షలు మళ్ళీ 5 ఏళ్ళకి వస్తాయి. ఇదే మార్చుడు 10 సంవత్సరాల నుంచి బాండ్లను మార్చుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ జనం వచ్చి ఏమంటారు? మేము వాళ్ళని సహారం చూలే, వాళ్ళ సహారం మోకం చూలే, వాని మోకం చూలే, వీని మోకం చూలే, నీ మోకమే చూసినాం, నీకే ఇచ్చినాం, మీరు కట్టరా? ఇగో ఇదే వాదన మాకు. ఏ పరిస్థితి ఇంటికి పోయినా, బయటికి పోయినా, అవతలి పోయినా, ఏమంటే అసలు ఏరుగా పోయినా, పెళ్లి పోయినా, సాగు పోయినా కూడా ఏమైనా పైసలు వచ్చినాయా? ఇదే పదం తప్ప ఇక మాకు ఏది లేదు. మేము ఏం కోరేది ఏంది అంటే న్యాయంగా మా డబ్బులు మాకు కావాలి. ఇది ఒక్కటే మేము మనవి చేస్తాను అంతే. అదే అన్ని అమౌంట్ మాది మాకు న్యాయంగా మేము కట్టిన డబ్బులే మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం అంతే. మాకు వడ్డీ కూడా వద్దు, ఏదొద్దు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము మా అత్తమ్మ ఫస్ట్ కట్టినాము, అది బాగానే వచ్చినాయి డబ్బులు. వచ్చినాయి కదా అని తీసుకొచ్చుకుంటాను పోయినప్పుడు మేడం వాళ్ళు ఎక్కువ కొంచెం మోటివేషన్ చేసి చేసుకోమ్మా, నీకు ఇంట్లో ఉన్న కష్టపడుతున్నావు కదా, చాలా కష్టపడుతున్నావు కదా, చేసుకొని నీకు ₹1 వస్తుంది, అన్ని బ్యాంకుల కంటే ఇంట్లో ఎక్కువ వస్తాయి కదా అని చెప్పంటే నాకు కూడా అనిపించింది, సరే కస్టమర్లకు కూడా ₹1 ఎక్కువ వస్తుంది కదా అన్న ఆలోచనతోటి నేను ముందుపడి చేసిన. మళ్ళీ ఇంట్లో డబ్బులు కూడా కొన్ని ఆర్డీ కట్టినాము. అందరి పేరు మీద కట్టిన, పిల్లల పేరు మీద, మా వారి పేరు మీద, నా పేరు మీద. కొన్ని FD లోన్ వచ్చిండే, ఆ లోన్ తీసుకొని ఆ బ్యాంకులో పైసలు తీసుకొని దీంట్లో FD చేసినాం తన పేరు మీద. ఇప్పుడు మా ఆడబిడ్డ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఎక్కడో పైసలు ఉన్నాయి జాగా అమ్ముకున్నామనంటే సరే వదిన ఎక్కడైనా పెట్టిపించు అని అంటే 2-3 బ్యాంకుల్లో పెట్టుకోమని తను అన్నారు. అన్న కూడా ఇంట్లో ఎక్కువ వస్తున్నాయి కానీ ఆశతో పాపం వాళ్ళు పెట్టుకున్నారు, ఇంట్లో పెట్టుకున్నారు. 2013లో కట్టిపించినా నేను కట్టిన ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు మా చేతికి ₹1 రాలేదు. ఆర్డీలు కట్టినాము రాలేదు, FDలు చేసినాము రాలేదు, కట్టిపించిన వాళ్ళే రాలేదు, ఎవరి రాలేదు. వాళ్ళు ఏమంటారు, నీకు ఇచ్చినావు, నువ్వు కట్టిపించినావు, నువ్వు ఇవ్వాలి, మాకు అనవసరం అని అంటారు. మా వారు చనిపోయినరు, మా ఆడపడుచు చనిపోయింది, చనిపోయిన వాళ్ళే రాలేదు, ఇవి రాలేదు, అవి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చేసిరు కొన్ని. మాకు ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని. అవి చేస్తే ఏం లాభము? ఇప్పుడు 2013 అంటే ఇప్పుడు 14 కూడా అయిపోతుంది.
అంటే 11 సంవత్సరాలు అయిపోతున్నాయి కట్టి కూడా. మరి రాకపోతే ఎన్ని రోజులు మేము కట్టుకునే దేనికో దానికి అక్కరొస్తాయని, పిల్లలకు దేనికి అక్కరొస్తాయని చెప్పి కట్టుకుంటాం. ఏ దానికి ఆధారం లేకపోతే మాకు దేనికోసం రీఇన్వెస్ట్మెంట్ కట్టుకోవడం అవసరమా మాకు? ఇప్పుడు ఇచ్చేటోళ్ళకు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ ఇంటి మీద దౌర్జన్యం చేస్తున్నారు. నా ఇంటి పరిస్థితి, మా వారు చనిపోయినప్పుడు 5-6 లక్షలు ఖర్చు అయినాయి, అవి అప్పైంది. మా పిల్లలు ఏమంటారు, ఆ పైసలు కూడా మమ్మీ నీవు తీసుకొని నీవే కట్టుకో, అప్పు పోతుంది అని వాళ్ళు చెప్తున్నారు. కనీసం నాకు 10 లక్షలు రావాలి, మాడిబిడ్డ వాళ్ళకు 5 లక్షలు రావాలి. ఇప్పుడు ఆ పైసలన్నీ వస్తే ఇప్పుడు నాకు అప్పులు పోతాయి కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం మేము? నేను మిషన్, ఇప్పుడు ఈ వయసులో కూడా నేను మిషన్ కుట్టుకొని రూపాయి కుట్టుకొని బతుకుతున్నా. నాకు కూడా ఎవరు పెట్టితో లేరు, చేసుకుంటే బ్రతకాలి. ఇప్పుడు వాళ్ళ ఆడవిళ్ళతోటి వాళ్ళతోటి మాటలు లేవు. మా అత్త పెద్ద మనిషి, ఆమె ఇప్పుడు ఉన్నాయి ఇద్దరం. ఇప్పుడు మా బ్రతికేంటిది? మాడబిడ్డ ఇంకొక ఆమె చనిపోయింది, ఆమె భర్త కూడా సీరియస్గా ఉన్నాడు. ఇప్పుడు ఆ పైసలు వస్తే వాళ్ళు దేనికన్నా అక్కర వస్తాయి కదా, మందులకు దేనికన్నా అక్కర వస్తాయి కదా. ఇప్పుడు నా ఆరోగ్యం కూడా 2 కిడ్నీల ప్రాబ్లం ఉంది, లివర్ ప్రాబ్లం ఉంది, షుగర్ పెరిగింది. నాకు మందులు వాడుకోవాలంటే కూడా పైసలు లేవు. ఇప్పుడు మా పరిస్థితి ఇంటి మీద దౌర్జన్యం. ఎక్కడికైనా పోదామంటే, ఫంక్షన్లో పోదామంటే ముఖం లేదు. ఇప్పుడు చేతిలో పైసలు లేవు. ఇప్పుడు రీఇన్వెస్ట్మెంట్ అంటే ఒకవేళ మేము ఏం చేసుకుంటాం? ఆ పైసలు మా డబ్బులు మాకు వస్తే మాకు దేనికన్నా అక్కడ వస్తాయి కదా. ఇప్పుడు మాకు అవసరం లేదు, మీ దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీరు వేయొచ్చు కదా. అందులో ఇంత కొనం కొట్లాడుతున్నాం. ఇంత టీవీలో న్యూస్ మాది రాదు, ఏదో ఎక్కడెక్కడో వస్తాయి, ఏవేవో వస్తాయి. ఈ కస్టమర్లే ఈ కష్టపడుతున్న వాళ్ళే ఎందుకు రావు? ఇప్పుడు రావాలి కదా. ఇప్పుడు మేము ఏదో ఘోరమైన బాధలు పడుతున్నాం. మేము మావి కూడా చూపించాలి కదా, మావి కూడా ఇవ్వాలి కదా. మా వాటి మీద ఎందుకు బాధ లేదు? ఎందుకు ఇన్వెస్ట్ చేస్తలేరు? ఎంత ఒరిజినల్ ఉంటాయి ఇట్లా కంపెనీ, అవన్నీ జిరాక్స్లు పట్టుకొచ్చా నేను. ఇవి కంపెనీ ఇప్పుడు కట్టినప్పుడు వచ్చినాయి, ఇట్లా ఉంటాయి బాండ్తోటి. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా మీరు ఏమి సహకరించకపోతే ఏం చేస్తాము? 2013 నుంచి ఇప్పటివరకు ₹1 రాకపోతే మేము ఎట్లా బ్రతకాలి? ఎక్కడి నుంచి వస్తాయి? మాకు ఇంకా వేరే ఆధారం కూడా ఏం లేదు. ఇంకా రారా అంటే పరిగెత్తుకు వస్తే ఇప్పుడు పైసలు అయితే ఎక్కడి నుంచి పెట్టుకోవాలి మేము? మాకు వెనక ముందు కూడా ఎవరు లేరు, అట్లాంటి వాళ్ళమే ఉన్నాం. ఏదో చేసుకుంటే ఈరోజు మా నోర్లు కొట్టినట్టే కదా, మా కడుపులు కొట్టినట్టే కదా. మీరు ఎవరికో ఇచ్చుకుంటే లాభమే ఉంది. ఇంత పెద్ద పేరున్నది, పేరుకే పెద్దరికం ఉంటే ఏం లాభము? ఇంత కస్టమర్లే, ఇంత లేని ప్రజలు రూపాయి కష్టపడి సంపాదించుకునే వాళ్ళే ఈ పైసలు రాకపోతే మీరు ఎవరి కోసం చేస్తున్నారు? మీకోసం మీరు చేసుకుంటున్నారు, మీ పేరు కోసం మీరు చేసుకుంటున్నారు. కానీ ఈ ప్రజల సొమ్ముతో మీరు సుఖపడుతున్నారు. ప్రజలకి ఇచ్చినప్పుడే కదా మీరు లెక్క. జనాల పైసలే కదా. మా మనవి ఏంటి అంటే మాకు ఈ పైసలు రావాలంతే. మా అకౌంట్లలో మాకు పడితే చాలు, మాకు ఎక్కడికి వద్దు. మేము కట్టేకాడికి మాకు వచ్చినా చాలు, మాకు మిత్తితో లేకుండా మా ఆశలు వచ్చినా చాలు. మాకు ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కరికి 10 లక్షలు 5 లక్షలు. ఇప్పుడు ఆమె ఏంది, ఆమె భర్త ఏమీ ఇప్పుడు ఏం పని చేసుకోవాలి ఆయనకు. వాళ్ళ ఏముంది, ఆ పిల్లాడు ఎటు పిల్లాడు, వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు? తెచ్చి అట్లా పెట్టుకున్నారు. ఎక్కడ ఉంటాయి? ఆ సుట్టిరకం లేకుండా పోయింది కదా ఇప్పుడు నాకు. వాళ్ళతో రిలేషన్ లేదు, ఇక్కడ పైసలు లేవు, ఎక్కడ లేదు, మాట పోతుంది, ఎక్కడ పోతుంది, ఆపద లేదు, సంపద లేకుండా అయిపోయింది. ఒకరు చూసుకోకుండా అయిపోతుంది. మా విన్నపం, మా మనవి, మాకు మా అకౌంట్లో వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా బ్యాంక్ అకౌంట్లలో మాకు వేస్తే అయిపోతుంది. ఏంటిది ఇప్పుడు పోర్టల్ అని, సిఆర్సీ అని, అవన్నీ కూడా అవసరం లేదు. ఆ సిఆర్సీకి ఎందుకు? పోర్టల్ పోతే ఇప్పుడు ఆధార్ కరెక్ట్ లేదు, అక్కడ పెద్ద అక్షరాలు ఉన్నాయి, ఇక్కడ చిన్న అక్షరాలు ఉన్నాయి, ఇది చెల్లదు. ఎందుకు చెల్లదు? అది మీరే కదా గవర్నమెంట్ ఇచ్చింది, ఇది మీరే కదా చేసింది, ఎందుకు చెల్లదు? చిన్న అక్షరాలు పెద్ద అక్షరాలు అంత మాత్రాన అవి పనికి రాదా? అక్కడ వస్తుంది కదా. ఎందుకు ఇన్ని లింకులు, ఇన్ని అవసరమా? అట్లా తీసి పడేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఏందమ్మా ఈ లింకులు అనేదమ్మా, అంత అవసరం ఏందమ్మా, మా పైసలు మాకు ఇస్తాం, మేము పోతాం కదా, మాకెందుకు ఈ బాధలు, మాకెందుకని వాళ్ళు ఇంటి మీద దౌర్జన్యం. మా ఇంటి పరిస్థితి ఇప్పుడు నాకే లేదు పరిస్థితి, నేను బ్రతకడమే కష్టం ఉంది. నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తా వాళ్ళకు? ఇది మనవి విన్నపం. నా డబ్బులు నాకు రావాలని, నేను కట్టించిన కూడా రావాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నా అందరినీ. నా బాధ వినాలని నా విన్నపం చేసుకుంటున్నాను. మేడం, మేము రైతులం, వ్యవసాయం చేసుకొని కూలి చేసుకొని రోజుకు రూపాయి పోగు చేసుకొని మేము ఒక 10 మంది, ఒక 50 మంది 2008లో జాయిన్ అయిన మేడం. మేము మాది కిలాషాపూర్, జనగామ, రఘునాథ్పల్లి మండలం.
అక్కడ నుంచి వచ్చినాం మేడం. మేము మా భర్తకు యాక్సిడెంట్ అయింది, అప్పుడు జాయిన్ అయితే ఒకసారి ఇచ్చిండ్రు మేడం మంచిగానే. మళ్ళీ నమ్మి 50 మందికి 200 మందిని కట్టించినాం మేడం. మేము ప్రతిరోజు పనులకు పోయిన కాడ మంచిగా కడుతున్నాం, మంచిగా ఇస్తుండ్రు, మంచిగా పొదుపు చేసుకున్నాం రూపాయి అని నేను చెప్పి నన్ను నమ్మి వాళ్ళు ముందుకు వచ్చి కట్టిర్రు మేడం. కడితే అసలు రూపాయి లేదు, ఆటన లేదు. 2008లో జాయిన్ అయితే ఇప్పుడు 2024 వచ్చింది మేడం. ఒక్కసారి వచ్చి మిగతా డబ్బులు లేవు. వాళ్ళు ప్రతిరోజు మా భర్తకు యాక్సిడెంట్ అయినా కూడా నా ఇజ్జత్ దిత్తారు ఇంటి ముందడికి వచ్చి. అసలు కనీసం మానవత్వం లేకుండా అయిపోయింది. నా ఇంటి ముందు చుట్టోళ్ళు ఒక్కొక్కరు 500, 1000 అట్లా కట్టిర్రు మేడం. వాళ్ళు వచ్చి కూడా అసలు నువ్వు మనిషివేనా, నమ్మకాన్ని మొత్తం పోగొట్టుకున్నాం మేడం. అంత ఘోరంగా ఎన్ని మాటలు అంటే అవి ఇంకా చెప్పినా కూడా పరువు పోతుంది, అంత గలీజ్గా మాట్లాడుతారు మేడం. మరి మేము ఎట్లా కట్టాలి, ఏం కట్టాలి? వాళ్ళు ఏమంటారు, ఎవరిని నమ్మలే, మిమ్మల్ని నమ్మినాం, నీ మంచితనాన్ని నమ్మినాం, మరి ఇప్పుడు ఎట్లా మాకు మీకు యాక్సిడెంట్ అయ్యి మీరెవరైనా చనిపోతే మాకేందమ్మా అంటారు మేడం. మేము ఎక్కడి నుంచి లేవాలి? వాళ్ళకు మంచి ముచ్చట్లు చెప్పి మంచిగా మాట్లాడుతున్నాయి కదా మేడం. రూపాయి పోగు చేసుకునేది ప్రతిరోజు 50 రూపాయల కూలికి 100 రూపాయల కూలికి పోయి కట్టుకున్నారు మేడం. వాళ్ళు 200, 500, 1000 ఎవరి స్తోమత అట్లా ఒక 10-20 మంది చనిపోయినారు మేడం. చనిపోయిన వాళ్ళకు లేవు, మంచిగా ఉన్న వాళ్ళకు లేవు. నా సొంతంగా కూడా నేను ఆపదలు ఉన్న వాళ్ళకు 50,000, 20,000, 30,000 నా దగ్గర ఉన్నంతలా ఇక మరీ పరువు ఇక మొత్తం నన్ను బజార్లో గుంజుతానని ఇచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు మీరంటారు అని లేతాం అంటే నాయి కూడా రావాలి కదా మేడం. ఒక్కరి పైసలు రూపాయి లేదు, వాళ్ళది లేదు, మాది లేదు, ఎవరిది లేదు. ఎట్లా మేడం? మరి రేవంత్ సార్ చూస్తలేడా సార్ మేడం? మరి మా కష్టాలు రైతులం, మేము కూలి చేసుకునేటోళ్ళం మేడం. రూపాయి పోగు చేసుకుంటేనే కదా మేడం పైసలు. అవి ఆడళ్ళం మేడం, పిల్లలకు అక్కడికి వస్తాయి అనుకుంటాం. మేము మొగోళ్ళం కాదు కదా మేడం. మొగోళ్ళు అంటే ఇంకా దేనికన్నా వ్యవహారానికి పెడతారు కదా. ఆడలు రూపాయి పిల్లలకు అక్కడికి వస్తుంది, ఎట్లా జరగం పోతే పనులు తీసుకోవచ్చు, బట్టలు తీసుకోవచ్చు. అట్లా అని మేము ఇట్లా అయ్యి మొత్తం మా జనగాం బ్రాంచ్లో 500 మంది ఆడలమే ఉన్నాం మేడం. అంత రూపాయి పోగు చేసుకుంటే మనకి దేనికన్నా వెళ్తుంది అని అట్లా చేసుకున్నాం. అట్లా అయితే ఇట్లా చేసి లాస్ట్కి వచ్చారు. ఇప్పుడు మా ఇంటి మీద పడి పైసలు ఇస్తావా, ఎవరి ముఖం చూడలే, మేము ఎవరిని చూసి కట్టలే, మిమ్మల్ని చూసి కట్టలే, మీరు ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? డబ్బులు మాకు రావాలి మేడం, అంతకంటే ఎక్కువ ఏం లేదు మేము కోరుకునేది. వాళ్ళు ఏమంటారు, మా ఆశలు మాకు ఇచ్చినా చాలంటారు. మాకు రావాలి. రేవంత్ సార్ దండం పెట్టి చెప్తున్నాం. ఇంతకు ముందు పోయిన వాళ్ళు పోయినరు, మా డబ్బులు మాకు ఇలా. మేము అందరం కూలీలం, రైతులం, మేము కూలీ చేసుకుంటేనే బతికేటోళ్ళం. మా డబ్బులు మాకు కావాలని మేము 200 మంది ఉన్నాం మేడం. రఘునాథపల్లి మండలం కిలాషాపురం గ్రామంలో. ఎట్లా అంటే అసలు బతికే సిచ్యువేషన్ లేదు. మా భర్త బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, ఆయనకు యాక్సిడెంట్ అయింది, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. నేను ఆడమని నేనేం చేయగలుగుతా? పిల్లలు వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళ చదువులే అయిపోలేదు. मैडम मैं आलेर के पास बाजू गाँव है, कोल्लूर बल के वहाँ से आ रही हूँ मैडम. मैं यहाँ पे 50-100 लोगों को आदमियों को भरने लगा मैडम 2012 में. तो मेरी सिचुएशन ऐसी है कि मैं घर में लड़ाई हो गई, मेरे हस्बैंड भी छोड़ दिए सर मैडम. मेरे को वैसी तकलीफ है. बहुत रिक्वेस्ट कर रही मैं सर से कि मेरे हम लोग सबके पैसे दे दो. एजेंट काम कर रहे हैं, मैं एजेंट काम कर रही हूँ मैडम. उधर भाइयों के से मेरे को बात बंद है, बहन से बात बंद है, मम्मी पापा के भी पैसे हैं इसके अंदर. इतने लोग मैडम हॉस्पिटल में एडमिट है मैडम. एक्सीडेंट हो के भी देखो हॉस्पिटल में एडमिट है. एक को हार्ट आके एंजियोग्राम हो गया, हार्ट का ऑपरेशन भी हो गया. हमारे डैडी की भी तबीयत ठीक नहीं है, उनसे भी मेरे को रिलेशन कट हो गया. कोई नहीं रख ले रहे मैडम. मैं हस्बैंड तो हकाल दिए मेरे को. इनका जो आलर के पास कोल्लूर है, घर को ताला डाल के जाते बड़े. सुबह उठे तो मैडम सब मुंह दिखाने के लायक नहीं है. एक तो मुसलमान में बाहर जाके कोई काम नहीं करते, उससे भी मैं जी रही हूँ. 4 लोगों को जीने का सहारा दिखाते ना बोल के ऐसे समझ के मैं बनी मैडम. अल्लाह मेरे को भरोसा करके बने. अब वो बोल रहे कि पैसे दे दो, नहीं तो तुम्हारे को कुछ भी. मेरी बच्ची आगम हो गई, मैं आगम, मेरे हस्बैंड छोड़ दिए मेरे को. मैं 1.5 साल से मेरे मम्मी के घर में हूँ मैडम. मैं मम्मी को हार्ट आया, मम्मी खाने के लिए मुश्किल है, हमारे बाबा हैंडीकैप है. मैं रहने का बहुत तकलीफ है मैडम. मेरे को प्लीज आपसे रिक्वेस्ट कर रही हूँ कि हमारी मदद करो. हमारे सबके पैसे डाटा है आप लोगों के पास, आधार कार्ड है, अकाउंट है, वो है पूरा, उस पर डाल दो मैडम. हम लोग भी मैं काम करे तो मेरे को 200-300 रुपए आए तो उससे मेरा घर चल
निकलना। ऐसी सिचुएशन है मैडम, मैं घर भी नहीं है रहने के लिए घर नहीं है, कुछ नहीं है, बहुत मजबूर हूँ मैडम मैं। విన్నారు కదా, సహారా వల్ల మోసపోయిన ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అందులో ఒక రైతు ఉన్నాడు, గుండె పగిలి చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, ఏజెంట్లు ఉన్నారు. ఏజెంట్లు అయితే ఎంతో మందిని చేర్పించి వాళ్ళ పాపాలన్నింటినీ మేము మూటగట్టుకున్నామని బాధపడుతూ ఉన్నారు. అసలు ఏమవుతుంది? 3 ఏళ్ల నుంచి కోర్టులో నడుస్తున్న ఈ కేసు ఇంకా ఎందుకు తెగలడం లేదు? సహారా లాంటి ఎన్నో కంపెనీలు ఇక్కడ బ్రాంచ్లు వేసుకొని పేర్లు మార్చుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇంకా కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారని వీళ్ళు వాపోతున్నారు. అయితే ఏదేమైనా కూడా చాలా మంది బాధితులు అయితే ఉన్నారు. వాళ్ళ కథనం కూడా మీకు అన్నింటినీ వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఏదేమైనా న్యాయం జరగాల్సిందని అయితే మేము కోరుకుంటున్నాము. కెమెరామెన్ శివ సందీప్తో స్వాతి బచ్చు, వరంగల్.